గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. దిస్ ఇస్ విజయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో తమ్నెల్ చూసి మీ అందరికీ అర్థమైపోయింది అనుకుంటా మనం ఒక మోటార్ సైకిల్ రివ్యూ చేయడానికి వెళ్తున్నాం అని చెప్పి. ఎస్, సో హార్లే డేవిడ్సన్ ఎన్నో రోజుల నుంచి ఒక అడ్వెంచర్ మోటార్ సైకిల్ గురించి పబ్లిసిటీ చేస్తుంది. అంటే చాలా ప్రెస్ మీట్స్లల్లా, చాలా లాంచ్లల్లా వాటన్నిట్లా చూపిస్తుంది. కానీ ఫైనల్లీ ఆ మూమెంట్ వచ్చేసింది. మోటార్ సైకిల్ ఇండియాలో కూడా లాంచ్ అయిపోయింది. అండ్ మొత్తం సౌత్లో, అంటే ఇండియాలో మొత్తం సౌత్ రీజన్లో ఒకే ఒక బండి ఉంది, అది కూడా హైదరాబాద్ హార్లే డేవిడ్సన్ షోరూమ్లో. సో ఈరోజు మనం అక్కడికే వెళ్తున్నాం ఆ బండి గురించి తెలుసుకోవడానికి. నేను తెలుసుకుంటా, మీకు తెలియాల్సిన విషయాలన్నీ చెప్తా. సో లెట్స్ గో దేర్. బ్యాక్ టు ద మోటో జాకీ షో. నేను మీ విజయ్. వీడు చాలా కూల్ గురు. రైట్ నా మనం పోతుంది హార్లే డేవిడ్సన్ షోరూమ్కి. అండ్ మీ అందరికీ గుర్తుంటే హార్లే డేవిడ్సన్ వాజ్ ద ఫస్ట్ బ్రాండ్ ఇండియా మొత్తంలో ఒక ప్రీమియం మోటార్ సైకిల్ బ్రాండ్ ఏదైనా ఉందంటే ట్విన్ సిలిండర్స్ గురించి మాట్లాడుతున్నా. దట్ ఈస్ ఎ ఫస్ట్ ఎవర్. అండ్ చాలామందికి కూడా అరే బండ్లల్లో మస్తు మంచి బండి ఏంది, సూపర్ బండి ఏది అంటే హార్లే డేవిడ్సన్ అని చెప్పి అనేటోళ్ళు చాలామంది. అండ్ క్వైట్ ఎక్స్పెన్సివ్, ఇప్పుడు కూడా ఎక్స్పెన్సివే. అండ్ కాకపోతే హార్లే డేవిడ్సన్ గురించి ఇంకొంచెం మాట్లాడాలంటే మనం షోరూమ్కి వెళ్ళిన తర్వాత ఆ మిగతా విషయాలన్నీ మాట్లాడదాం. ఎంతసేపట్లో వెళ్ళగలుగుతాం మనం? టైం ఎంత అవుతుంది? సో టైమ్ ఈజ్ 2:48. అంటే మనం 3:15 కల్లా షోరూమ్కి వెళ్ళిపోతాం. సో షోరూమ్ వాళ్ళది రోడ్ నెంబర్ 2లో ఉండే. సో రోడ్ నెంబర్ 2 నుంచి రైట్ నౌ 100 ఫీట్ రోడ్ ఉంది కదా, అక్కడికి షిఫ్ట్ చేసారు. రైట్ నౌ మనం వాళ్ళ షిఫ్టెడ్ షోరూమ్కి వెళ్తున్నాం. ఫస్ట్ టైం వెళ్తున్నాం. అంతకుముందు అంటే పాత షోరూమ్ ఉన్నప్పుడు వెళ్ళిండే, కానీ కొత్త షోరూమ్కి ఎప్పుడు వెళ్ళలేదు నేను. రైట్ నౌ మనం జేఎన్టీ దగ్గర ఉన్నాం. అండ్ జేఎన్టీ దగ్గర లుక్ ఎట్ దిస్ ట్రాఫిక్, హారబుల్ ట్రాఫిక్. చల్లగా ఉంది కాబట్టి సరిపోయింది. అదే ఈ ట్రాఫిక్ కొంచెం ఎండ కొడితే మాత్రం చిరాకు ఉంటుంది ట్రాఫిక్లో నడిపించాలంటే. అది కూడా ఇంటర్సెప్టర్ కానీ హార్లే డేవిడ్సన్ కానీ ట్రాఫిక్లో నడిపించేటప్పుడు ఇంజిన్ దగ్గర మన కాళ్ళు ఉంటాయి కదా, తందూరి అయిపోతాయి. కంటిన్యూస్గా ఒక 10-15 కిలోమీటర్స్ ఇట్లాంటి ట్రాఫిక్లో నడిపిస్తే ఇంజిన్ చెప్తున్నాయి కదా మన కాళ్ళని తందూరి చేసేస్తుంది. తందూరి బట్టి దాని మీద స్పీడ్ లిమిట్ బోర్డ్స్ ఉన్నాయి కదా, 100% ఈ స్పీడ్ లిమిట్లోనే ఉండి ఈ స్పీడ్ లిమిట్ దాటితే ఈ ఫ్లైఓవర్ పైన చాలా హిడెన్ కెమెరాస్ ఉన్నాయి. ఫైన్లో పడతాయి, 1000 రూపాయలు ఫైన్ ఓవర్ స్పీడ్ పోతే. ఆల్వేస్ రెస్పెక్ట్ ట్రాఫిక్ రూల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని రెస్పెక్ట్ చేసి నిదానంగా నడిపిస్తే సరిపోతుంది. బికాజ్ ఈ సేఫ్టీ రూల్స్ ఏవైతే పెట్టారో మన కోసమే పెట్టారు. సో మనం ఒబే చేయాలి. ఇక్కడ పైన ఉన్నాయి కదా, అటు సైడ్ ఇటు సైడ్ స్పీడ్ గన్స్ కూడా ఉంటాయి ఇక్కడ. మర్చిపోయి కూడా ఓవర్ స్పీడ్ వెళ్తే 1000 రూపాయలు ఫైన్. పోయినాం హార్లే డేవిడ్సన్. యాక్చువల్గా మోటార్ సైకిల్ హార్లే డేవిడ్సన్ అది, కాకపోతే అదొక ట్రెడిషనల్ వే ఆఫ్ రైటింగ్ అంటారు కదా వాళ్ళది. ఎక్కడ పెట్టాలి బండి? సో రీచ్ అయిపోయినాం హార్లే డేవిడ్సన్ షోరూమ్. అండ్ హార్లే డేవిడ్సన్ షోరూమ్కి వచ్చిన వెంటనే మన ముందు పాన్ అమెరికా స్పెషల్ 1250cc మోటార్ సైకిల్ నిలబడి ఉంది, కాకపోతే కవర్స్లో ఉంది. వెళ్ళి అన్వీల్ చేద్దాం. అన్వీల్ చేసి ఈ బండివి కొన్ని సినిమాటిక్ ఫీచర్స్ ఇస్తా, అవన్నీ దగ్గర నుంచి చూడండి. సినిమాటిక్ ఫీచర్స్లో మీకు బండివి ఆల్మోస్ట్ అన్ని స్పెక్స్ కింద దాంతోపాటు చిన్న ట్యాక్స్లో రాయడానికి ట్రై చేస్తా. సో మీకు మ్యాక్సిమం స్పెక్స్ అన్ని తెలిసిపోతాయి. దాని తర్వాత డీటెయిల్గా మనం ఈ బండి గురించి మాట్లాడుకుందాం. సో గో ఎంజాయ్ ది సినిమాటిక్ షాట్స్. సో గైస్, ఐ హోప్ మీకు సినిమాటిక్ షాట్స్ అన్ని నచ్చినాయని చెప్పి అనుకుంటున్నా. అండ్ సినిమాటిక్ షాట్స్లో చాలా ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వడానికి ట్రై చేసిన. మనం ఈ బండి గురించి కూడా మాట్లాడుకుందాం. సో నేను ఆల్రెడీ ఇంటి నుంచి వచ్చేటప్పుడు మీకు లైట్గా హార్లే డేవిడ్సన్ గురించి చెప్పినా కదా. సో హార్లే డేవిడ్సన్ ఇప్పటిదాకా ఒక రా మెషిన్ ఉండే, అంటే రా పవర్ ప్లస్ లెస్ ఎలక్ట్రానిక్స్ తోటి. కానీ ఇప్పుడు మన ముందు మనతో పాటు ఉన్న బండి హార్లే డేవిడ్సన్లో ఫస్ట్ ఎవర్ అడ్వెంచర్ మోటార్ సైకిల్ విత్
ఆల్ ఎలక్ట్రానిక్స్. అండ్ దీంట్లో ఎట్లాంటి ఫీచర్స్ ఉన్నాయంటే మనం అసలు ఆలోచించలేము, అట్లాంటి ఫీచర్స్ ఉన్నాయి. అండ్ ఈ మోటార్ సైకిల్ నేను స్ట్రాంగ్లీ బిలీవ్ చేస్తున్నా, ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఏవైతే అడ్వెంచర్ మోటార్ సైకిల్స్ ఉన్నాయో వాటికి ఒక గట్టి కాంపిటేటర్. అండ్ డిజైన్ వైజ్ ఒకవేళ డిజైన్ చూసుకున్నా కానీ ముందు నుంచి మీ అందరికీ గుర్తుంటే హార్లీ డేవిడ్సన్లో ఒక స్ట్రీట్ గ్లైడ్ బండి ఉంటుంది. సో ఆల్మోస్ట్ ముందు నుంచి ఆ లుక్ వస్తుంది. కాకపోతే ఇది కంప్లీట్ పాన్ అమెరికా స్పెషల్ ఎడిషన్. లైక్ ఒక డైనోసార్ నిలబడ్డట్టు ఉంది ఇక్కడ. మోటార్ సైకిల్ లాగా అస్సలు అనిపించట్లేదు. సో స్పెక్స్ గురించి మాట్లాడితే ఫస్ట్లీ దీని ఇంజన్ గురించి మాట్లాడుకోవాలి. సో మనం చాలా అడ్వెంచర్ మోటార్ సైకిళ్ళలో ఇంజన్స్ ఏవైతే ఉంటాయో ఆల్మోస్ట్ ప్రపోర్షన్ ఇంజన్ది ట్యాంక్ నుంచి ఫుట్ పైక్స్ నుంచి బయటకు ఉంటుంది. కాకపోతే హార్లీ డేవిడ్సన్ ఈసారి ఏదైతే ఇంజన్ మీద పనిచేసిరో చాలా కాంపాక్ట్. అండ్ మనం ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇది 1250 cc అయ్యుండి ఒక కాంపాక్ట్ ఇంజన్ని తయారు చేసారు. ఎట్లా అంటే ఫుట్ పైక్స్ నుంచి ఒక చిన్న ఇంచ్ కూడా బయటకు వస్తలేదు చూడండి, ఎగ్జాక్ట్లీ ట్యాంక్ లోపల ఫిట్ అయిపోయింది. అండ్ సో ఈ ఇంజన్ పేరు 1250 రెవల్యూషన్ మ్యాక్స్ V12 ఇంజన్, 6-speed ట్రాన్స్మిషన్ విత్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అండ్ స్లిప్పర్ క్లచ్. ఈ ఇంజన్ 150 bhp ప్రొడ్యూస్ చేస్తుంది, అది 6500 RPMలో. అండ్ 128 Nm టార్క్ ఎట్ సేమ్ 6700 RPMలో. అండ్ 128 Nm టార్క్ అంటే ఐ క్యాన్ ఇమాజిన్ ది పవర్, బికాస్ ఆల్రెడీ 52 Nm పవర్ ఎట్లుంటుందో నేను ఇమాజిన్ చేసుకోగలుగుతా. అండ్ దాంతో 128 అంటే ఇట్స్ మార్వలస్. అండ్ వెరీ స్వీట్ డిజైన్ కాన్సెప్ట్, డ్యూయల్ ఎగ్జాస్ట్ పైప్. అండ్ అది ఒక సింగిల్ ఎగ్జాస్ట్ పైప్ ఇక్కడ వెనకాల కనెక్ట్ అవుతుంది. అండ్ కొంచెం సేపట్లో మనం ఫీచర్స్ అన్ని మాట్లాడుకున్న తర్వాత ఎగ్జాస్ట్ సౌండ్ కూడా విందాం. అడ్వెంచర్ మోటార్ సైకిల్ కాబట్టి మనకి దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. సో రైట్ నో మన దగ్గర స్పెషల్ ఎడిషన్ ఉంది, స్పెషల్ కాకుండా స్టాండర్డ్ కూడా ఉంది. అండ్ స్పెషల్ ఎడిషన్లో మనకి 4 కలర్స్ వస్తాయి. సో ఆ 4 కలర్స్ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, మీరు ఆ 4 కలర్స్ చూడొచ్చు. అండ్ స్పెషల్ కాకుండా స్టాండర్డ్లో మనకి 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ స్టాండర్డ్లో మనకి గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ అవుతుంది. అండ్ స్పెషల్లీ ఏంటంటే మనకి ఈ స్పోక్ వీల్స్ దొరికాయి అనమాట. అండ్ ఈ వీల్ కూడా మీరు ఫ్రంట్లో చూసుకుంటే ఇది ట్యూబ్లెస్ రిమ్ విత్ స్పోక్ వీల్స్. సో స్పోక్ వీల్స్ ఏంటంటే ఎంత రోడ్ బీటింగ్ ఉన్నా బంప్స్ ఉన్నా ఆరామ్సే తీసుకుంటుంది అండ్ మనం కంఫర్టబుల్గా ఫీల్ కావచ్చు. ప్లస్ స్పెషల్గా ఇంకో అద్భుతమైన ఫీచర్ అని చెప్పాలి, ఇప్పటిదాకా ఇట్లాంటి అడ్వెంచర్ మోటార్ సైకిల్ లేదనుకుంటా. సో వెయిట్ బ్యాలెన్సింగ్. సో మోటార్ సైకిల్ కాన్స్టెంట్ స్టెబిలిటీ కోసం వెయిట్ ఏదైతే ఉంటుందో, అంటే మనం పిల్లన్తో రైడ్ చేసినా లగేజ్తో రైడ్ చేసినా సింగిల్గా రైడ్ చేసినా వెయిట్ ప్రపోర్షన్ ఏదైతే ఉంటుందో అది బండి మీద ఈక్వల్గా పడుతుంది. ఎగ్జాంపుల్కి మనం ఎక్కువ వెయిట్ వెనకాల పెట్టి నడిపిస్తున్నప్పుడు రేర్ వీల్ మీద వెయిట్ ఎక్కువ ఉంటుంది. కానీ ఈ మోటార్ సైకిల్లో ఒక అద్భుతమైన ఫీచర్ ఏదైతే ఉందో ఆ వెయిట్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట మోటార్ సైకిల్ మొత్తం మీద. సో అది మనకి స్పెషల్లో మాత్రమే దొరుకుతుంది. పాన్ అమెరికా ఏదైతే స్టాండర్డ్ వేరియంట్ ఉంటుందో ఆ ఫీచర్ ఒకటి మైనస్ అవుతుంది. అండ్ ఇంకొన్ని గ్రాఫికల్ చేంజెస్ అవన్నీ కూడా మైనస్ అవుతాయి. ఇతన ఫీచర్ ఏదైతే ఉందో దాన్ని సెమీ యాక్టివ్ లోడ్ కంట్రోల్ అంటారు అనమాట. అండ్ దాని తర్వాత ఇట్ సైడ్ మనకి ఇంజన్. అండ్ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే అడ్వెంచర్ మోటార్ సైకిల్స్ మనం మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ బురదలో నుంచి లేకుంటే వాటర్లో నుంచి వెళ్ళినప్పుడు మన ఫుట్ పెక్స్ మనం పెడతాం కదా, ఈ ఫుట్ పెక్స్ పైన మనం పెట్టినప్పుడు ఇది రబ్బరైజ్ ఏదైతే ఉంటుందో కాలు స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనంతలో మనమే అంటే ఈజీగా దీన్ని తీసి పాకెట్లో కానీ బ్యాగ్లో కానీ ఈజీగా పెట్టుకోవచ్చు, లైక్ ఈజీ రిమూవబుల్. సో దీన్ని తీసేస్తే ఆఫ్ రోడ్ రెడీ. అండ్ మనకి ఎప్పుడైతే కావాలో లైక్ హైవే మీదకి వచ్చినప్పుడు మళ్ళీ పెట్టేస్తే హైవే రెడీ. బ్రేక్ది ఏదైతే ప్యాడిల్ ఉంటుందో అది కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంది. సో దీన్ని ఇక్కడ ఇట్లా గుంజి మనం కొంచెం లాగిట్టు తిప్పేస్తే ఆఫ్ రోడ్కి రెడీ అయిపోతుంది. అండ్ మనం మళ్ళీ లాగి ఇటు అనేస్తే ఆన్ రోడ్కి రెడీ అయిపోతుంది. ఇట్లాంటి చిన్న చిన్న ఫీచర్స్ ఏవైతే ఉంటాయో దానికి ఎక్కువ టైం పట్టకుండా ఈజీగా మనంతలో మనం చేసుకునేటట్టు. దీన్ని విండ్షీల్డ్. సో మనం ఎప్పుడైతే హైవే మీద ఇంకా ఆఫ్ రోడ్లో నడిపిస్తున్నప్పుడు విండ్షీల్డ్ సైజ్ మనకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకునేటట్లు కూడా ఉంది. ముంగటి నుంచి మనం సింపుల్ ఒక స్విచ్ ఉంది, ఈ స్విచ్ని మనం ఇలా ప్రెస్ చేసి పైకంటే విండ్షీల్డ్ పైకి వచ్చేసింది. అండ్ దీన్ని ఇట్లానే కిందికంటే మనకి తగ్గట్టు ఈజీగా విండ్షీల్డ్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది అవైలబుల్ దీంట్లో. పాన్ అమెరికా స్పెషల్లో ఈ సీట్ ఉంది కదా, చాలా స్పెషల్ ఇది. సో దీనిలో ఒక ఫీచర్ ఉంది, దాని పేరు ఏంటంటే అడాప్టివ్ రైడ్ హైట్ సిస్టమ్. సో అదేం చేస్తారంటే అడ్వెంచర్ మోటార్ సైకిల్ అంటే మనకి చాలా టాల్ మోటార్ సైకిల్ అండ్ రైడింగ్ పొజిషన్ కూడా చాలా టాల్ ఉంటుంది. సో దీని సీట్ హైట్ వచ్చేసి 870 mm సీట్. కాకపోతే షార్ట్ హైట్ రైడర్స్ ఎవరైతే ఉంటారో
వాళ్ళు మోటార్ సైకిల్ ఆపినప్పుడు కాళ్ళు అందవు కింద. సో అప్పుడు ఏం చేస్తారంటే అడాప్టివ్ రైడ్ హైట్ సిస్టమ్ ఆటోమేటిక్గా ఈ కుషన్ది సైజ్ ఉంటుంది కదా, కొంచెం తగ్గిపోతుంది, లైక్ 2 to 3 inches. సో తగ్గిపోయినప్పుడు షార్ట్ హైట్ రైడర్స్ కూడా ఈజీగా ఫ్లాట్ ఫుట్ చేయగలుగుతారు. సైకిల్ ఫ్రంట్లో మనకి ఆల్ ఎల్ఈడి హెడ్ లైట్ వస్తుంది. అలాంగ్ విత్ దట్ ఈ హెడ్ లైట్ కనిపిస్తుంది కదా, మనం ఎప్పుడైతే ఆఫ్ రోడ్ చేస్తూ ఉంటామో లైక్ ముంగట టర్నింగ్స్ ఉంటాయి, సడన్గా స్టీప్ డౌన్ ఉంటుంది, లేకుంటే ఇంక్లైనింగ్ ఉంటుంది. సో అప్పుడు ఈ లైట్ ఏదైతే ఉందో స్టేబుల్గా ఉంటుంది. మనం టర్న్ తీసుకున్న తర్వాత అంటే మన టర్న్తో పాటు లైట్ మారుతుంది అనమాట. ఇది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం కార్స్లలో చూస్తాం కదా. సో ఆల్మోస్ట్ అట్లాంటి ఫీచర్ అనమాట ఈ లైట్. అది కాకుండా మనకి ముంగట మొత్తం విజన్ ఇచ్చేది ఈ లైట్. అండ్ ఇక్కడ అట్రాక్టివ్గా చిన్న ఇండికేటర్స్ ఇచ్చిండు సైడ్లో, అటొకటి ఇటొకటి. అండ్ ఫ్రంట్ మనం చూసుకుంటే యూఎస్డి ఫోక్స్ ఉన్నాయి, అప్ సైడ్ డౌన్ ఫోక్స్ విత్ డ్యూయల్ డిస్క్ సెటప్, బ్రింబో బ్రేకింగ్ టెక్నాలజీ విత్ 4 caliper బ్రేక్స్ అండ్ డ్యూయల్ డిస్క్ ఉంది. అండ్ ఫ్రంట్లో మనకి 19 inches రిమ్ వస్తుంది. అలాంగ్ విత్ దట్ 120 segment టైర్, అది కూడా ఫుల్లీ బటన్ టైర్ అనమాట. ఆఫ్ రోడ్ ఆన్ రోడ్ రెండిట్లో మనకి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి. అండ్ అలాంగ్ విత్ దట్ చెప్పిన కదా, ఇది ట్యూబ్లెస్ రిమ్ విత్ స్పోక్స్. ఇది చాలా మంచి ఫీచర్. మనకి రిమ్స్ కూడా వస్తున్నాయి ప్లస్ ట్యూబ్లెస్ కూడా. సో స్టాండర్డ్లో మనకి రిమ్స్ కాకుండా అలాయ్ వీల్స్ వస్తాయి. బ్యూటిఫుల్ ఇంజన్ గౌల్ కూడా ఇచ్చిండు లైక్ ప్రొటెక్షన్కి, లైక్ శాండ్ కానీ స్టోన్స్ కానీ మనం ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు తగలకుండా. అండ్ ఇది దీని ఇంజన్ కూలింగ్ సిస్టమ్, చాలా పెద్ద రేడియేటర్ ఉంది. అండ్ ఇది లిక్విడ్ కూల్ సిస్టమ్ అనమాట. బ్యాక్ రేర్ టైర్, సో రేర్ టైర్ వచ్చేసి 170 inches టైర్ విత్ 17 inches రిమ్, సేమ్ డ్యూయల్ ఛానల్ ABS, వెనకాల డిస్క్ సెటప్ ఇది. అండ్ దిస్ ఇస్ స్వింగ్ ఆర్మ్. అండ్ వెనకాల మనకి మోనోషాక్ సస్పెన్షన్ వస్తుంది. లైక్ ఆల్వేస్ మనం కస్టమైజ్ చేసుకునే ఛాన్సెస్ ఎట్లయితే ఉంటాయో హార్లీ డేవిడ్సన్లో, వాళ్ళవే మనం దీనికి పానియర్స్, టాప్ బాక్స్ అవన్నీ పెట్టించుకోవచ్చు. సో రైట్ నౌ అది ఇక్కడ అవైలబుల్ లేదు, కాకపోతే మనం తీసుకున్న తర్వాత అడిషనల్గా తీసుకోవచ్చు. మేబీ 1.2 దాకా కాస్ట్ అవుతుంది అనుకుంటా. సో ఒరిజినల్ హార్లీ డేవిడ్సన్ పానియర్స్ యూజ్ చేయొచ్చు దీనికి. రైట్ నౌ మనం మోటార్ సైకిల్ మీద ఎక్కి కూర్చున్న తర్వాత ఫస్ట్ నేను ఫీల్ అయింది ఏంటంటే, అంటే నేను ఏ బండి మీద కూర్చున్నా సరే ఫ్లాట్ ఫుట్ చేయగలుగుతా. ఫ్లాట్ ఫుట్ చేయకపోయినా మనం ముంగట వేళ్ళు ఉంటాయి కదా, దాని మీద నిలబడగలుగుతా. అండ్ చూడండి, ఒరాసో బూట్ చేసుకున్నాను నేను ఆల్రెడీ. ఇది నాకు 1.5 inch హైట్ ఇస్తుంది. ఇచ్చిన తర్వాత కూడా చిన్నప్పుడు మనం బండి నడిపిస్తాం కదా, అంటే ఇట్లా టోస్ పైన బ్యాలెన్స్ చేస్తాం కదా, ఆల్మోస్ట్ ఐఎమ్ బ్యాలెన్సింగ్ ఆన్ టోస్. సో యాక్చువల్లీ హైట్ మ్యాటర్స్. అడ్వెంచర్ మోటార్ సైకిల్ నడిపాలంటే హైట్ మ్యాటర్స్. సో నేను ఇంతకుముందు ఏదైతే ఫీచర్ చెప్పినో లైక్ సీట్ హైట్ ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంది బండి ఆగగానే. సో మేబీ మనం బండి తీసుకుంటే అట్లాంటి బండి తీసుకోవాలేమో. అండ్ ఇంకోటి, లైక్ మోస్ట్ ఆఫ్ ది అడ్వెంచర్ మోటార్ సైకిల్స్ ఏవైతే ఉంటాయో ముంగట విండ్షీల్డ్ ఉంటుంది కదా, ఆల్వేస్ లైక్ చాలా టాల్ ఉంటుంది. కానీ ఇది నాకు అలా అనిపిస్తలేదు. ప్రాపర్గా మనం ముందు అంటే అడ్వెంచర్ చేసేటప్పుడు కూడా, క్రూజ్ చేసేటప్పుడు కూడా ఫుల్ విజన్ ఉండేలాగా ఉంది. ఒకవేళ మనకి కావాలనుకుంటే ఇంకా పైకి కూడా వేసుకోవచ్చు లైక్ దిస్. లైక్ ఎక్కువ గాలి వస్తే మనం తగ్గించుకోవడానికి విండ్షీల్డ్ హైట్ కూడా పెంచుకోవచ్చు. ఐ ఫీల్ సో కంఫర్టబుల్ కూర్చోడానికి. కాకపోతే ఒకటే ప్రాబ్లం ఏంటంటే నా కాళ్ళు కిందికి అందట్లేవు, అది కొంచెం అనీజీగా ఉంది. కాకపోతే నేను కొంచెం ఎక్స్ట్రా అంటే తీసుకునే వాళ్ళు కొంచెం ప్రీమియం సెగ్మెంట్లో తీసుకుంటే సో సీట్ ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతుంది. సో షార్ట్ హైట్ రైడర్స్కి కూడా మేబీ నేను వన్ సైడ్లో ఇట్లా బ్యాలెన్స్ చేస్తే చేయగలుగుతానేమో. సో మనం ఇంకొన్ని విషయాల గురించి మాట్లాడుకోవాలి. మోటార్ సైకిల్లో అంటే ఈ అడ్వెంచర్ మోటార్ సైకిల్లో మనకి స్టీరింగ్ డాంపర్ కూడా వస్తుంది. సో స్టీరింగ్ డాంపర్ ఎట్లా పనిచేస్తుంది అంటే, ఎక్కడైతే అన్ఈవెన్ రోడ్స్ ఉంటాయో అన్ఈవెన్ రోడ్స్ నుంచి మనం స్ట్రైట్కి వెళ్ళేటప్పుడు సడన్గా మనం లెఫ్ట్ కానీ రైట్ కానీ మళ్ళినప్పుడు హ్యాండిల్ వాబుల్ అవుతుంది. సో స్టీరింగ్ డాంపర్ ఉండడం వల్ల మనం అంటే హ్యాండిల్ స్లోగా వెళ్ళేటప్పుడు అయితే వాబుల్ అవుతుంది, హై స్పీడ్లో వెళ్ళినప్పుడు కింద పడే ఛాన్సెస్ ఉంటాయి. సో స్టీరింగ్ డాంపర్ ఏం చేస్తారంటే మనకి రోడ్డు పైన హ్యాండ్లింగ్ని, స్టెబిలిటీని పెంచుతుంది. సో కింద పడే ఛాన్సెస్ అస్సలు ఉన్నాయి. ఫస్ట్లీ స్టెబిలిటీ పెంచడానికి దీని ట్యాంక్, బికాస్ అడ్వెంచర్ మోటార్ సైకిల్ కాబట్టి మనకి ఎక్కువ ఫ్యూయల్ రేంజ్ ఉండాలి అండ్ ఎక్కువ దూరం కూడా వెళ్ళాలి. సో 21 liters అల్యూమినియం ట్యాంక్ విత్ యావరేజ్ ఆన్లైన్ సోర్సెస్ ప్రకారం 16 to 17, మేబీ తగ్గొచ్చు మేబీ పెరగచ్చు. సో మనం ఏ మోటార్ సైకిల్ చూసినా సరే కొన్ని ఒక 3 బుల్లెట్ పాయింట్స్ ఉంటాయి మన మైండ్లో. ఫస్ట్ ఏంటంటే అన్న దీని ప్రైస్ ఎంత, సెకండ్ ఏంటంటే మైలేజ్ ఎంత ఇస్తుంది, థర్డ్ ఏంటంటే స్పీడ్ ఎంత అవుతుంది. సో స్పీడ్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం మనం. సో స్పీడ్ ఏ బండి ఎంతనైనా పోని రోడ్ రూల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మనం రెస్పెక్ట్ చేసి ఆ రోడ్ది స్పీడ్ ఏదైతే ఉంటుందో అదే స్పీడ్లో మనం నడిపించాలి. సో స్పీడ్ని పక్కకు పెట్టేస్తే చెప్పినా కదా 17 to
16 to 17 యావరేజ్, అంటే మైలేజ్ 16 కిలోమీటర్స్ నుంచి 17 కిలోమీటర్స్ దాకా ఇవ్వచ్చు 1 లీటర్కి. ఇది ఆన్లైన్ సోర్స్. సో ఒకసారి రియల్ టైం రోడ్ మీదకి వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది ఎగ్జాక్ట్లీ ఎంత ఇస్తుందో. దాని తర్వాత దీని ప్రైస్. సో డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి దీంట్లో, లైక్ 2 డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి. ఒకటేమో స్పెషల్, ఇంకోటేమో స్టాండర్డ్. సో స్టాండర్డ్ మనకి 16 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్స్ షోరూమ్ ప్రైస్. అండ్ ఆల్ టుగెదర్ మనకి స్పెషల్ కావాలనుకుంటే 26 lakhs ఆన్ రోడ్. ఎక్స్ షోరూమ్ ప్రైస్ 19,90,000. 19 lakhs. సో స్పెషల్ మనకి 19,19,000, మేబీ 20 lakhs దాకా మనకి ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉండొచ్చు. సో ఈ ప్రైస్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో నేను ఎగ్జాక్ట్ ఫిగర్స్ చెప్తలేను, బికాజ్ ఎందుకంటే మన హైదరాబాద్లో ఒక రేట్ ఉండొచ్చు, ముంబైలో ఒక రేట్ ఉండొచ్చు, ఢిల్లీలో ఒక రేట్ ఉండొచ్చు. సో అందుకే ఎక్స్ షోరూమ్ ప్రైస్ చెప్తున్నా. ఒకవేళ మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ తెలుసుకోవాలనుకుంటే కింద నేను మన మాదాపూర్ హార్లే డేవిడ్సన్ షోరూమ్ది కాంటాక్ట్ నెంబర్ ఇస్తా అండ్ అడ్రస్ లింక్ కూడా ఇస్తా. బికాజ్ వాళ్ళ షోరూమ్ ఇంతకుముందు, అంటే మన హార్లే డేవిడ్సన్ది హైదరాబాద్లో షోరూమ్ ఇంతకుముందు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2 ఉండేది. మాదాపూర్ 100 feet రోడ్కి షిఫ్ట్ అయిపోయింది. సో మీరు ఫోన్ నెంబర్ ఇస్తా, మీరు అక్కడ కాల్ చేసి కనుక్కోవచ్చు. సో రైట్ నౌ మనం ఈ మోటార్ సైకిల్ని నడిపేయడానికి వీల్లేదు, బికాజ్ దీనికి ఇంకా చాలా అప్డేట్స్ అవన్నీ చేయాలి, ప్లస్ ఆర్టీఓ నుంచి ఇంకేవో అప్రూవల్స్ కూడా రావాలంట. సో దానికోసమే ఈ బండి ఇంకా ఇక్కడే ఉంది. సో ఒక్కసారి ఎప్పుడైతే టెస్ట్ రైడ్ అవైలబుల్ ఉంటుందో, సో ఐ రిక్వెస్ట్ హార్లే డేవిడ్సన్ మాదాపూర్ మాకు ఒక ఛాన్స్ ఇచ్చి ఈ మోటార్ సైకిల్ నడిపించే అవకాశాన్ని కలిగిస్తారని చెప్పి. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ మాదాపూర్ హార్లే డేవిడ్సన్ ఈ ఛాన్స్ ఇచ్చినందుకు, వాక్ అరౌండ్ చేసుకోవడానికి, ప్లస్ బండి మీద అంటే బండి ఫీచర్స్ అన్ని మా సబ్స్క్రైబర్స్ దాకా తీసుకెళ్ళడానికి. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే బండిని స్టార్ట్ చేసి దీని సౌండ్ వేద్దాం. రెడీ? సో ఇప్పటి వరకు మనకి హార్లే డేవిడ్సన్లో చాలా రా టైప్, రెట్రో టైప్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుండే. కాకపోతే మన పాన్ అమెరికా స్పెషల్ ఎడిషన్ తోటి ఫుల్లీ టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లాంచ్ చేశారు. అండ్ ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో అండ్ ఈ మోటార్ సైకిల్లో చాలా ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు హోమ్ స్క్రీన్ పైన, అంటే స్క్రీన్ పైన చూస్తే ఇవి డిఫరెంట్ మోడ్స్. కరెంట్లీ మనం నావిగేషన్ మోడ్లో ఉన్నాం. సో పేజెస్లోకి వెళ్తే, సో పేజెస్ అంటే ఇక్కడ ఏవైతే కీస్ కనిపిస్తున్నాయో ఇక్కడ నుంచి మనం వీటన్నిటిని ఆప్షన్స్ అన్నిటిని ఆపరేట్ చేయొచ్చు. చిన్న గేమింగ్ కన్సోల్ పైన జాయ్స్టిక్ పైన బటన్స్ ఉంటాయి కదా, ఆల్మోస్ట్ అలాగే ఉంది ఇది. అండ్ ఇక్కడ నుంచి మనం అన్ని ఆపరేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పేజెస్ అండ్ ఇది హోమ్, అండ్ ఏ డైరెక్షన్కి కావాలంటే ఆ డైరెక్షన్కి వెళ్ళొచ్చు అండ్ మధ్యలో కన్ఫర్మ్ చేయడానికి. సో రైట్ నౌ మనం జనరల్లో ఉన్నాం. సో జనరల్ లోపలికి వెళ్తే మనం ఇక్కడ మనం ట్రిప్ రీసెట్ చేయొచ్చు, అడ్జస్ట్ టైం చేయొచ్చు, హెచ్డి యాప్ టైమ్ సింగ్ చేయొచ్చు, అడ్జస్ట్ క్లాక్ టైం చేయొచ్చు. దాని తర్వాత క్లాక్ ఫార్మాట్, యూనిట్స్, చేంజ్ సెక్యూరిటీ పిన్. సో సెక్యూరిటీ పిన్ ఏదైతే ఉందో చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఇది. సో ఈ మోటార్ సైకిల్కి కీ ఉండదు, కీలెస్ ఇగ్నిషన్. సో దాన్ని ఫాబ్ అని చెప్పి కీలెస్ ఇగ్నిషన్ లాగా చిన్న డివైస్ ఉంటుంది ఒకటి, నేను డివైస్ చూపిస్తాను మీకు. సో ఆ డివైస్ ఉంటే మనకు బండి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఆ డివైస్ లేకపోతే మన దగ్గర మనం ఒక పిన్ ఎంటర్ చేసి బండిని స్టార్ట్ చేయొచ్చు సెక్యూరిటీ పర్పస్. సో డిస్ప్లే లాంగ్వేజ్ రైట్ నో ఇంగ్లీష్లో ఉంది, మనం వేరే లాంగ్వేజెస్ కూడా ఉంటాయి దీంట్లో. సో దీని తర్వాత మనం వేరే మోడ్కి వెళ్తే రైట్ కస్టమైజేషన్, లైక్ నేను చెప్పినా కదా ఈ మోటార్ సైకిల్లో మనకి ట్రాక్షన్ కంట్రోల్స్ ఉన్నాయి. సో మనం రైడింగ్ మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు. కరెంట్లీ మనకు 4 రైడింగ్ మోడ్స్ దొరుకుతున్నాయి, లైక్ రెయిన్, రోడ్, స్పోర్ట్ అండ్ ఆఫ్ రోడ్ ప్లస్ కూడా ఉంటుంది. సో ఆఫ్ రోడ్లో మనకి కస్టమ్ 1, కస్టమ్ ఏ, కస్టమ్ బి. లైక్ ఒకవేళ 2 brothers ఎవరైనా ఉన్నారు, లేకుంటే డిఫరెంట్ కస్టమైజేషన్స్ కావాలనుకుంటే అది కూడా మనం కస్టమ్ ఏలో కస్టమ్ బిలో చేంజ్ చేసుకోవచ్చు. అదే కాకుండా మనకి ఈ రైడింగ్ మోడ్స్ ఏవైతే ఉన్నాయో మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచి కూడా చేంజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ సింగిల్ ప్రెస్లో మనం రోడ్ నుంచి రెయిన్ నుంచి స్పోర్ట్ నుంచి అడ్వెంచర్కి చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే వెహికల్ లోడింగ్. సో వెహికల్ లోడింగ్ ఏంటంటే మనం ఇక్కడ ఆటో పెట్టుకోవచ్చు, రైడర్ ప్లస్ కార్గో, రైడర్ ప్లస్ ప్యాసింజర్, అండ్ దీని లోపల మనకి రైడర్ ప్లస్ ప్యాసింజర్ ప్లస్ కార్గో. సో నేనైతే వెయిట్ బ్యాలెన్సింగ్ గురించి చెప్పినా మోటార్ సైకిల్ని, సో ఈ మోడ్ హ్యాండిల్ చేస్తుంది. సో మోటార్ సైకిల్ వెయిట్ ఏదైతే ఉంటుందో ఒకటే సైడ్ పడకుండా ప్రాపర్గా ప్రాపర్ వెయిట్ ప్రపోర్షన్ని మోటార్ సైకిల్ పైన డెలివరీ చేస్తుంది అనమాట ఈ ఫీచర్. అండ్ హోల్ కంట్రోల్. సో హోల్ కంట్రోల్ అంటే మనం ఇవి కార్స్లలో చూస్తాం. ఎప్పుడైతే ఇంక్లైన్ అయినప్పుడు అంటే పైకి ఎక్కేటప్పుడు సడన్గా స్టీప్ ఉంది, కిందికి బండి వచ్చేస్తుంది కదా, సో అలా రాకుండా అక్కడే హోల్డ్ చేస్తుంది అనమాట. సో ఆ ఫీచర్ కూడా మేబీ ఫస్ట్ అనుకుంటా మోటార్ సైకిల్స్లో హార్లే డేవిడ్సన్లోనే
ఫస్ట్ ఉంది ఈ ఫీచర్. నేను వేరే మోటార్ సైకిల్స్ ఎక్కడ వినలేదు కూడా. బ్యాంక్ ల్యాంప్ ఎయిమింగ్, నేను ఇంతకు ముందు మీకు చెప్పిన కదా, ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు మనకు ఒక అడిషనల్ హెడ్ లైట్ ఉంది పైన ఇది. సో మనం ఎప్పుడైతే టర్నింగ్ తీసుకుంటామో, లేకుంటే ఇంక్లైన్ ఉంటుంది, లేకుంటే కిందికి వెళ్ళేది ఉంటుంది, సో అక్కడ మనకి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. మనం ఈ అపియరెన్స్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు, జస్ట్ లైక్ ఎ థీమ్. మనం కావాలనుకుంటే స్క్రీన్ స్టైల్ని వేరే దానికి కూడా చేంజ్ చేసుకోవచ్చు, ప్లస్ స్క్రీన్ బ్రైట్నెస్ అండ్ డాష్ బోర్డ్ కస్టమైజేషన్. సో మనం మన మోటార్ సైకిల్కి బ్లూటూత్ ద్వారా కనెక్ట్ కావచ్చు. సో బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయిన తర్వాత మనకు వచ్చే ఫోన్స్, నోటిఫికేషన్స్, మ్యూజిక్ని ఆపరేట్ చేయొచ్చు. హెడ్సెట్ త్రూ కూడా మనం కనెక్ట్ కావచ్చు. సాఫ్ట్వేర్ అప్డేషన్స్ ఏ ఉన్నా సరే ఇక్కడ నుంచి మనం చూడొచ్చు వాటిని. సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్, రెగ్యులర్ ఇన్ఫర్మేషన్, ఇన్ఫర్మేషన్, సాఫ్ట్వేర్ అప్డేట్. ఈ డిస్ప్లేలో మన నావిగేషన్ కూడా చెక్ చేయొచ్చు. నావిగేషన్ చూడడానికి మనం హెచ్డి యాప్లో లాగిన్ కావాలి. హెచ్డి యాప్లో మనం సింక్ చేసుకుంటే అక్కడ నుంచి ఈజీగా మనం మోటార్ సైకిల్ స్క్రీన్ పైనే నావిగేషన్ చూడొచ్చు. అండ్ దాని తర్వాత ఈ స్క్రీన్ అంతా కూడా టచ్ స్క్రీన్, 6.1 ఇంచెస్, 6.5 ఇంచెస్ టచ్ స్క్రీన్. ఇక్కడ చూడండి, గ్లౌజ్ వేసుకున్న తర్వాత కూడా టచ్ ఆపరేట్ చేయొచ్చు. దట్స్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. ఇంకా డీటెయిల్గా దీన్ని మాట్లాడాలంటే ఒక స్పెషల్ డెడికేటెడ్ వీడియో చేయొచ్చు. అన్ని ఫీచర్స్ అవైలబుల్ ఉన్నాయి, బట్ ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ ఈ వీడియోలో నేను కవర్ చేసిన. ఆల్రైట్, సో వచ్చిన పని అయిపోయింది అండ్ 5:41 అవుతుంది టైం. ఇక్కడికెళ్ళి మనం స్ట్రైట్గా ఐడియల్ లేక్ దగ్గరికి వెళ్దాం. ఐడియల్ లేక్ దగ్గరికి వెళ్ళి ఒక మంచి ఛాయ్ తాగుదాం. వెంకట్ వస్తాడు, వెంకట్ తోటి కొన్ని ముచ్చట్లు వేద్దాం. అండ్ గైస్, అదనమాట ఈరోజు బ్లాగ్. హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చిందని చెప్పి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఏ బైక్ రివ్యూ కావాలో కింద కమెంట్స్లో చెప్పండి. మోస్ట్ ప్రాబ్లీ ఆ బైక్ రివ్యూ చేయడానికి ట్రై చేస్తా. ఇంకో బ్లాగ్లో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బాబాయ్, జై హింద్.